చాలా మంది మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కి అలర్జీకి ఉంటారు. ఎప్పుడైతే వీటిని కన్జ్యూమ్ చేస్తారో బ్లోటింగ్, హెయిర్ ఫాల్, యాక్నే, గ్యాస్, డయేరియా ఇలాంటి సిమ్టమ్స్ వస్తుంటాయి. సో అయితే ఇప్పుడు వీటిని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలా, వీటికి సొల్యూషన్ లేదా అంటే లెట్స్ టాక్ అబౌట్ ఇట్. దీన్నే మనం డైరీ ఇంటాలరెన్స్ అంటాం. ఎవరు డైరెక్ట్ గా మిల్క్ లేదా మిల్క్ ప్రొడక్ట్స్ కి అలర్జీకి ఉండరు. దాంట్లో ఉండే షుగర్స్, ప్రోటీన్స్, ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ కి అలర్జీకి ఉంటారు. దీంట్లో ఫస్ట్ వన్ లాక్టోస్ ఇంటాలరెన్స్. లాక్టోస్ అనేది ఒక షుగర్ లాంటి మాలిక్యూల్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లో ఉంటది. సో దీన్ని బ్రేక్ డౌన్ చేసే ఎంజైమ్ లాక్టేస్ అనేది లేకపోవడం వల్ల ఎప్పుడైతే మనం ఈ లాక్టోస్ ని కన్జ్యూమ్ చేస్తామో మనకి ఈ బ్లోటింగ్, గ్యాస్ ఇలాంటి సిమ్టమ్స్ వస్తుంటాయి. దీనికి సొల్యూషన్ చాలా సింపుల్ అండ్ ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. ఎలా అంటే గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న డోసెస్ లో లాక్టోస్ ఉన్న ఫుడ్స్ ని మనం మన డైట్ లోకి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం యోగర్ట్, చీజ్ ఇలాంటి ఫుడ్స్ ని చిన్న చిన్న డోసెస్ లో ఇంక్లూడ్ చేసుకుంటామో మన గట్ బ్యాక్టీరియా దానికి అడాప్ట్ అయ్యి ఫర్మెంటేషన్ ని బెటర్ చేస్తుంది. సో స్లోగా మనం దీని నుండి కంప్లీట్ గా బయటపడొచ్చు. అండ్ సెకండ్ వన్ కేసిన్ ఇంటాలరెన్స్. కేసిన్ అనేది మిల్క్ లో ఉండే ఒక ప్రోటీన్. ఎప్పుడైతే మనం దీన్ని కన్జ్యూమ్ చేస్తామో దీన్ని మనం డైజెస్ట్ అండ్ అబ్జర్వ్ చేసుకోలేనప్పుడు దీని నుండి మనకు సిమ్టమ్స్ వస్తాయి. దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం కేసిన్ ఫ్రీ ఆప్షన్స్ ని పిక్ చేసుకోవాలి, లైక్ వే ప్రోటీన్. అండ్ థర్డ్ వన్, మిల్క్ లో ఉండే ఫ్యాట్ లో ఉండే హార్మోన్స్ వల్ల సీరం ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరగొచ్చు. దీనికి రీజన్ ఏంటంటే కౌ లేదా బఫెలో ఫర్టిలైజేషన్ అండ్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వల్ల ఈ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. దీని వల్ల బాడీలో హార్మోనల్ చేంజెస్ రావచ్చు. ఇది కంప్లీట్లీ ప్రొడక్షన్ సైడ్ నుండి వచ్చే ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ గా మనం ఫ్యాట్ ఫ్రీ మిల్క్, వే ప్రోటీన్ లేదంటే మంచి సోర్సెస్ నుండి మిల్క్ తెప్పించుకోవాలి. ఐ హోప్ దిస్ హెల్ప్స్.